సురక్షితం దైవరక్షితం. దేవుడి చేత రక్షించబడేవి ఎప్పుడు సురక్షితముగానే ఉంటాయి. కానీ అదైవరక్షితం అరక్షితం. దైవుడి యొక్క రక్షణ లేకపోతే అవి రక్షించబడవు. ఉదాహరణకి ఇది మీకు అర్థం కావటానికి, కొన్నిసార్లు మనం ఏదో ఎక్కడో పారేసుకుంటాం, ఏదో ఎక్కడో పెట్టి మర్చిపోతాం. అది 2 రోజులైన 3 రోజులైన తర్వాత కూడా అక్కడ మనము పారేసుకున్నది, మనం మర్చిపోయినది ఒక సెల్ ఫోన్ కానీ పర్సు కానీ అది మనకు దొరకాలి, అది మనకు చెందినది అని రావాలని నిర్ణయించబడి ఉంటే మన కర్మకు తగినట్లు అది ఈశ్వరుడి చేత రక్షించబడింది, అది మళ్ళీ మనకు దొరుకుతుంది. కొన్నిసార్లు ఈ దొంగతనాలు చేసినవి కూడా చాలా తర్వాత మళ్ళీ దొరుకుతాయి కొంతమందికి. వాళ్ళ వాళ్ళ పొందుతారు.